హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసారు కదా, మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు అని చెప్పి ఈ వీడియో నేను ఇదివరకు చేశాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఇంకా కొత్త అప్డేట్స్ కూడా వచ్చినాయి. ఒకటి ఈ జూలై 15 తర్వాత మారింది కదా, అదొకటి. అండ్ ఇంకోటి, ఎవరన్నా వీడియో చేశారనుకోండి దీని గురించి, నాకు కూడా రిక్వెస్ట్లు వస్తాయన్నమాట. మీరు చెప్పండి, మీ ఓన్ వేలో మీరు చెప్పండి ఇది అని చెప్పేసి. సరే, ఎట్లాగో మంచి వీడియోనే కదా ఇది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు ఏం చెక్ చేస్తారు అనేది అయితే చెప్తాను మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క వీడియోని మనిషి అయితే చూడలేడు. మొత్తం అన్ని ఒక ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని మనిషి అయితే చూడలేరు. కన్ఫర్మ్గా ఇది జరిగేది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారానే జరుగుతుంది. అయితే ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ కనుక ఫ్లాగ్ చేసినాయి అనుకోండి, ఏ ఛానల్నైనా వీడియోనైనా అట్లా, అప్పుడు వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారనమాట. మాన్యువల్గా చెక్ చేసి ఏం ఇష్యూ లేదు, ఈవెన్ ఏం ఫ్లాగ్ చేయకపోయినా కూడా చెక్ చేయొచ్చు వాళ్ళు. ఏం ఇష్యూ లేకపోతే మానిటైజేషన్ అయిపోవచ్చు. సో ఇట్లా మ్యాక్సిమం జరిగేది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా అయితే జరుగుతుంది. ఏదన్నా సమ్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక అప్పుడు మాన్యువల్గా రీచెక్ చేస్తారనమాట. అప్పుడు మనకి మానిటైజేషన్ అవుతుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ చెక్ చేసేది అసలు మెయిన్ ఈ ఛానల్ దేనికి రిలేటెడ్, అసలు మెయిన్ థీమ్, ఈ ఛానల్ థీమ్ ఏంటి అనేది చూస్తారు. ఏ రిలేటెడ్లో వీడియోస్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే చూస్తారనమాట. ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు మనకి అంతా జరిగేది ఈ ఛానల్ చెకింగ్స్ ఇవంతా కూడా ఏఐ ద్వారా కాబట్టి ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంది అసలు వెరిఫికేషన్ మాత్రం. సో ఏఐ ద్వారా ఇంకా ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ మేబీ ఇంకా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు కదా వాళ్ళు, ఇంకా యాక్యురేట్గా అయితే ఉంటున్నాయి అనమాట ఇప్పుడు ఛానల్స్ కూడా. అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, అసలు వీళ్ళు ఒరిజినల్ కంటెంట్ పెడుతున్నారా లేదా అనేది చూస్తారనమాట. ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంటి, యూట్యూబ్లో ఎక్కడ లేని వీడియోస్ మీ ఛానల్లో ఉన్నాయా లేదా అనేది. అలా చూసినప్పుడు మీ ఛానల్లో ఒకటో రెండో వీడియోస్ ఉండి వేరే వీడియోస్ తక్కువ వ్యూస్ ఉన్నా పర్లేదు, మానిటైజేషన్ అయిపోతుంది. మెయిన్ వాళ్ళు చూసేది ఏంటంటే, ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్, ఎక్కువ వాచ్ అవర్స్ ఉన్న వీడియోస్ ఏ వీడియోకి ఉన్నాయి అనేది చూస్తారు. వీడియోస్కి, షార్ట్స్కి, అన్నిటికి మోస్ట్ పాపులర్. సో ఆ వాచ్ అవర్స్ కరెక్ట్ వీడియోకే వచ్చినాయా లేదా అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అలాగే వీటితో పాటు న్యూ వీడియోస్లో ఏం పెట్టారు ఏంటి అనేది కూడా చెక్ చేస్తారనమాట. సో అందుకే ఒరిజినల్ కంటెంట్ అనేది ఉండాలి. ఒకవేళ ఒరిజినల్ కంటెంట్ కాకపోయినా, మాడిఫైడ్ కంటెంట్ అయినా సరే, మినిమం వాల్యూ ఉన్న ఎడిటింగ్ ఉందా లేదా అనేది కూడా చూస్తారనమాట వాళ్ళు. సో మినిమం ఎడిటింగ్ ఉంది అంటే మానిటైజేషన్ అవుతుంది, లేదంటే రీయూజ్డ్ వస్తుంది అండ్ అపీల్ చేస్తే సక్సెస్ అవుతుంది. అలాగే ఇంకా ఏంటంటే, వీడియో మెటాడేటా అంటే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చే డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తారనమాట. సో కొంతమంది అసలు విపరీతంగా ఇచ్చేస్తారు హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ఇవ్వకూడదు. అసలు ఒక డిస్క్రిప్షన్ చూశాను ఈ మధ్యకాలంలో, అసలు మొత్తం ఉన్న 5,000లో 2,000 2,500 ఉన్నాయి హ్యాష్ ట్యాగ్స్. అసలు మళ్ళీ తీరా చూస్తే అసలు వ్యూసే లేవు దానికి. మీరు అన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకూడదు అసలు. అవన్నీ ఏంటంటే మిస్లీడింగ్ మెటాడేటా అవుతుంది. ఈవెన్ రిలేటెడ్ అయినా కానీ అన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వకూడదు. మహా అయితే ఒక 5 to 10 అట్లా ఇవ్వచ్చు అంతే. సో అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ అది మిస్లీడింగ్ మెటాడేటా కింద తీసుకుంటుంది అనమాట. హ్యాష్ ట్యాగ్స్ అవనివ్వండి, కీవర్డ్స్ అవనివ్వండి, ఏవైనా సరే మరీ టూ మచ్గా ఉండకూడదు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకోటి అయితే వచ్చిందనమాట, అదేంటంటే అబౌట్ సెక్షన్ కూడా చూస్తారనమాట వాళ్ళు. ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ అయితే ఏముండవులే కానీ, అబౌట్ సెక్షన్లో జనరల్గా ఏముంటుంది, మనం ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసాము, లేదా మన పేరేంటి, అసలు ఈ ఛానల్ పర్పస్ అసలు ఎందుకు క్రియేట్ చేశారు, ఏం పోస్ట్ చేస్తారు మీ వీడియోస్లో అనేదైనా మీరు రాసుకోవచ్చు. లేదంటే అసలు ఏమి రాయిపోయినా కూడా వదిలేసేయచ్చు, అదేం ప్రాబ్లం కదా. అంటే డిస్క్రిప్షన్ రాయిపోతే మళ్ళీ మానిటైజేషన్ అవ్వదా, అవన్నీ ఏమి ఉండవు. కాకపోతే అది కూడా చెక్ చేస్తారనమాట. ఏంటంటే మెయిన్ థింగ్, యూట్యూబ్ వాళ్ళు చూసేది ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, అందులో మనం ఒక క్రియేటర్స్గా ఉన్నాము. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఉంది. టీవీ ఛానల్లో ఇప్పుడు టీవీ ఛానల్ వాళ్ళే క్రియేట్ చేయరు అన్ని ప్రోగ్రామ్స్. కొన్ని ప్రొడక్షన్ టీమ్స్ ఉంటాయి కదా, అది ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి కదా. సో ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆ టీవీ వాళ్ళు వాళ్ళకి పే చేస్తారు. ఎందుకు, వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి వాళ్ళు పే చేస్తారు. అలా మనం కూడా ఒక మనం కంటెంట్ ఇస్తున్నాం అనమాట యూట్యూబ్లో, అలా మనకి పేమెంట్ అనేది వస్తుంది. అలా మనం కంటెంట్ క్రియేట్ చేయాలి అది. అండ్ ఇంకా ఏం చూస్తారంటే, వాళ్ళు ఖచ్చితంగా అన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చూస్తారు. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా వార్నింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారనమాట. ఇదివరకు అయితే కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటే కూడా అసలు అయ్యేది కాదు మానిటైజేషన్. బట్ ఇప్పుడైతే కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటే అప్లై చేయొచ్చు, బట్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ ఉంటే మాత్రం చేయకూడదు అనమాట. చేయకూడదు కాదు, అసలు చేయలేరు కూడా ముందు. ఎందుకంటే యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఉంటే మీకు అసలు అప్లై బటన్ కూడా హైలైట్ అవ్వదు కదా అది. అండ్ ఇంకోటి, ఇక్కడ ఎక్కువ మంది అడిగే డౌట్, ఇంట్రోస్ మరి అన్నీ ఒకటే ఉంటాయి కదా, అది సేమ్ వీడియోనే కదా అనే డౌట్ రావచ్చు మీకు. ఇంట్రోస్కి అవుట్రోస్కి
ఏ ఇష్యూ ఉండదు. ఇంట్రోస్ అవుట్రోస్ వల్ల మనకు రీయూజ్ అనేది రాదు, అది యూట్యూబ్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాని గురించి అయితే ఏం భయపడాల్సిన పని లేదు. సో మెయిన్గా ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు. మెయిన్ అందుకే చెప్పేది ఒరిజినల్ కంటెంట్. అందుకే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా యూట్యూబ్ రూల్ ప్రకారం అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్ పెట్టకూడదు. అంటే వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ లేదు, వ్యాలిడ్ అంటే వేస్ట్ కంటెంట్ అది. అంటే ఏం మ్యాటర్ ఏమి ఉండదు, ఊరికే సరదాగా తీసుకున్న వీడియో, ఊరికే జస్ట్ వ్యూస్ కోసం పెట్టే వీడియో కింద తీసుకుంటుంది అనమాట యూట్యూబ్. సో అలాంటి వీడియోస్కి మనం మ్యూజిక్ పెట్టినా కానీ మనం ఓన్గా షూట్ చేస్తాం కాబట్టి, ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం రివ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ కిందకే వస్తుంది అదంతా, అంటే ఓన్ వీడియో కాబట్టి. అప్పుడు మేబీ మానిటైజేషన్ అయిపోవచ్చు, మేబీ సిస్టమ్స్ ఫ్లాగ్ చేయకుండా మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, అయిపోతుంది మానిటైజేషన్. కానీ అది మానిటైజేషన్ అయిపోయింది కదా అని ఇంకెప్పటికీ ఏ ఇష్యూ రాదు అనేది ఉండదు, ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది ఎప్పటికైనా సరే. ఇలాంటి ఛానల్స్ నేను ఎన్నో ఛానల్స్కి రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకు అవుతుంది అంటే అట్లా ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా, అంటే అవి ఒక్కొక్కసారి డిటెక్ట్ చేయలేకపోవచ్చు. ఏముంది ఒరిజినల్ కంటెంటే అంతా వాళ్ళే ఓన్గా తీసి పెడతారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం తీసి మ్యూజిక్ తీసి పెట్టామనుకోండి, ఏం ఉపయోగం లేదు, వీడియోలో వ్యాలిడ్ కంటెంట్ కాదు అది. అదే దీన్ని తయారు చేస్తే మ్యూజిక్ ఇచ్చారనుకోండి, అది వ్యాలిడ్ కంటెంట్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే మీరు తయారు చేసే దాంట్లో ఏదో ఒకటి మీరు చూపిస్తున్నారు జనాలకి, ఏదో ఒకటి నేర్పిస్తున్నారు అక్కడ. సో అప్పుడు పెట్టచ్చు మ్యూజిక్. సో దాని తర్వాత ప్రాబ్లం వస్తుంది అనమాట, ఏది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయినా సరే రీయూజ్డ్ వస్తుంది. ఇప్పుడు సరే ఒరిజినల్ కంటెంటే కదా అని మనం అపీల్ చేసామనుకోండి, అపీల్ సక్సెస్ అయిపోద్ది, మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇష్యూ రిపీట్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే మీరు అట్లా పెట్టే వీడియోస్ని, మ్యూజిక్ ఇవ్వకూడని వీడియోస్ని ఇవ్వద్దు. ఒకవేళ పెట్టినా కూడా మానిటైజేషన్కి ముందు డిలీట్ చేసుకున్నారనుకోండి, తర్వాత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మరి మానిటైజేషన్ అయిపోయింది కదా, అయిన తర్వాత అయినా డిలీట్ చేసుకోవచ్చు కానీ మీరు అనుకోవచ్చు. అలా డిలీట్ చేసినా కూడా మానిటైజేషన్ పోతుంది. ఎక్కువ వీడియోస్ డిలీట్ చేస్తుంటే మానిటైజేషన్ పోతుంది ఈ మధ్యకాలంలో. ఒకవేళ మీకు ఆ వీడియోస్కి కనుక వ్యూస్ ఎక్కువ వస్తాయి, అలానే తక్కువ వచ్చిన వీడియోస్ ఏం డిలీట్ చేసి ట్రై చేయొద్దు మీరు ఇప్పుడు, అసలు చెప్తున్నాను. సో ఎందుకు కావాలని రిస్క్లో పెట్టుకోవడం కదా అది. సో వీడియోస్ అయితే మాత్రం ఎక్కువ శాతం డిలీట్ చేస్తే మానిటైజేషన్ పోతుందన్నమాట. సో అందుకే మనం పెట్టే ప్రతి వీడియో కూడా ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో కూడా మనం చెప్పలేము. సో అందుకే మనం పెట్టే ప్రతి వీడియో కరెక్ట్గా పెట్టామనుకోండి, వైరల్ అయినప్పుడు ఆ పండగే వేరు. సో మనకి వేరే ఏదన్నా వీడియో వైరల్ అయితే ఎంత ఇదిగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నా ఈ ఛానల్లో ఏ వీడియో వైరల్ అయినా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంతా నా ఓన్గా అనిపిస్తూ చేస్తాను. మంచి వీడియోస్ రీచ్ అయితే మంచి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అయితే ఒక లాస్ట్ డిసెంబర్లో అదేదో వీడియో, ఒక షార్ట్ వీడియో మోస్ట్ పాపులర్లో ఇప్పుడు నాకు అదే షార్ట్ ఉంటుంది. ఆ వీడియోకి బీభత్సంగా వ్యూస్ వచ్చి నాకు 50,000 ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా ఆ వీడియోనే హెల్ప్ అయ్యింది. సరే ఆ వీడియోకి వ్యూస్ రావడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు, అది రీచ్ అవ్వడం. ఏదో సరదాగా పెట్టుకున్న వీడియో అది, దానికి రీచ్ వస్తుందని చెప్పి దానికి రీచ్ రావద్దు అని చెప్పి ప్రైవేట్లో పెట్టాను, పెట్టి మళ్ళీ పబ్లిక్ చేశాను దాన్ని. ప్రైవేట్లో పెట్టి పబ్లిక్ చేసిన తర్వాత రీచ్ తగ్గిందనమాట. సో అది అలా ఉండాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనకి ఈ వేరే వీడియోస్కి ఏమైనా రీచ్ వచ్చిందనుకోండి మంచి విషయం, ఆ పిచ్చి వీడియోకి రీచ్ వస్తే ఏం ఉపయోగం చెప్పండి. అది అందుకే ఇప్పుడు రీయూజ్డ్ ఏం రాదు, ఆ ఒక్క వీడియో వల్ల నాకేం ప్రాబ్లం ఏం అయిపోదు ఇక్కడ, ఎందుకంటే అంత ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అది ఎందుకు వచ్చిన ఇదని చెప్పి నేను అసలు ఇది చేస్తాను అనమాట, ప్రైవేట్ చేసి మళ్ళీ పబ్లిక్ అయితే చేశాను అనమాట ఇప్పుడు. అది అందుకే మనం పెట్టే ప్రతి వీడియో కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉండాలి, యూట్యూబ్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటే మనకి ఎప్పటికీ ఏ ప్రాబ్లము రాదు, హ్యాపీగా మానిటైజేషన్ అవుతుంది. అండ్ వీళ్ళు కన్సిడర్ చేసేవైతే ఇవన్నీ కన్సిడర్ చేస్తారనమాట. మెయిన్ వాళ్ళు కన్సిడర్ చేసేది ఇవన్నీ అని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇవే కాదు, ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి. యూట్యూబ్ ఏంటంటే మనకు దేని గురించి కూడా ఎక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయదు.